గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2-3 రోజుల్లోనే జారీ. ముసాయిదా ఆర్డినెన్స్కి మంత్రివర్గం ఆమోదం. డిఎస్సి నుంచే వర్గీకరణ అమల్లోకి. 26 మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం విడుదల. వెలిగొండ 2-4 ప్యాకేజీ పనులు పూర్తికి నిధులు కేటాయింపు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలన్నింటికీ విద్యా ఉద్యోగాల్లో సమాన న్యాయమైన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ కాబోతుంది. ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. 45 రోజులు సమయం ఇచ్చి కొత్త విద్యా సంవత్సరం నాటికే డిఎస్సి నిర్వహణ పూర్తి చేసి వర్గీకరణ ఫలాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని నిర్ణయించింది. అదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఈ సాయాన్ని విడుదల చేయబోతున్నారు. మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. P4ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో మమేకమయ్యేలా మంత్రివర్గ భేటీలో సీఎం దిశానిర్దేశం చేశారు. 2047 విజన్లో భాగంగా తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేందుకు పొలిటికల్ గవర్నెన్స్, సోషల్ ఇంజనీరింగ్ పైన చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలు మంత్రులు నిమ్మా రామానాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, కందుల దుర్గేష్ మీడియాకు వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం కుంభకోణం సొత్తుతో స్పై సినిమా. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నిర్మించిన రాజకేశ్ రెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మాణం. నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకే పలువురు డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు. జగన్ అధికారం కోల్పోవడంతో ఆగిపోయిన కొత్త ప్రాజెక్టు. వైకాపాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. రాజకేశ్ దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 ఫేమ్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 29ని ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజకేశ్ రెడ్డి సమకూర్చిన టైటిల్స్లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుకున్న రహస్యాన్ని స్పృశిస్తూ ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కుప్పలపాటి చరణ్ తేజ్ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈఓగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు ఇచ్చారు. ఆ మధ్యకాలంలో మిడ్ రేంజ్ కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన 4-5 డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కుమ్మరించినట్టు సమాచారం. ఈలోగా ఎన్నికలు ముందుకు వచ్చేయడం, ఏపీలో జగన్ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో కొత్త ప్రాజెక్టులను నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు దీనికి దానికి ఏమైనా పొంతన ఉందా? జగన్ తీసుకెళ్లి సినిమాలోళ్ళకి పెట్టుబడి పెడతాడని ఎవడన్నా అనుకుంటారా? అది కూడా రాజకేశ్ రెడ్డి ద్వారా. సినిమాలోళ్ళతో జగన్కి ఎట్లాంటి వైరం వచ్చింది అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. అందుకని శ్రీరంగం మొత్తం కలిపి జగన్ని దెబ్బగొట్టినటువంటి వాళ్ళల్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇక్కడ రాజకేశ్ రెడ్డి ఏమీ అడుక్కు తినేవాడు కాదు, లేకపోతే అంతకుముందు ఏం డబ్బులు లేనటువంటి వాడు కాదు. అతను ఆర్థికంగా వెల్ సెటిల్డ్ పర్సన్. అతని వ్యాపారాన్ని తీసుకొచ్చి మద్యం అక్రమమే అని చెప్పేటటువంటి ప్రయత్నం, బోడిగుండికి మోకాలకి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం. ఇంతవరకు ఒక స్పష్టమైన ఆధారాన్ని మద్యంలో ఈ విధంగా డబ్బులు మేము ఇచ్చాం అని చెప్పినోడు ఒక్కడు లేడు, లేదా అలాగ సంపాదించారని చెప్పింది ఎవరు లేరు. ఎవడో వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం మద్యం కుంభకోణం వల్లనే జరిగిపోయిందని వీళ్ళు వార్త రాసేస్తారు. దానికి అనుగుణంగా రోజు ఒక్కొక్క కథని యాడ్ చేస్తారు. అసలు లెక్కర కుంభకోణానికి సంబంధించి ఏమీ ఆధారాలు సేకరించకే సిట్ లాంటి దాన్ని తీసుకొచ్చారు. ఆ సిట్ ద్వారా చివరికి అతను తీసిన సినిమాని తీసుకొచ్చి దాంతో అది మద్యం కుంభకోణం డబ్బులు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా లిక్కర్ అంశంలో అంటే ఇదేంటి నేరేటివ్ థింకింగ్, ఒక ఫీలింగ్ని జనంలో కల్పించేటటువంటి ఒక రాజకీయం. తెలుగుదేశం రాజకీయమే చేస్తుంది, రాజకీయమే నడిపిస్తుంది, ప్రతి అంశాన్ని రాజకీయంగానే వాడుతుంది అనడానికి సజీవ సాక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు అది చేత కాలేదు. వాళ్ళు చేసిన కొన్ని తప్పులు వాళ్ళని దెబ్బతీస్తే ఇప్పుడు వీళ్ళని ఆట ఎలా ఆడాలి అన్న రాజకీయం రోజు చంద్రబాబు నేర్పిస్తున్నారు, పాఠం నేర్పిస్తున్నారు అన్నమాట. లేకపోతే అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసి మెగా సిటీ, మంగళగిరి, తాడేపల్లి కూడా అందులో భాగమే. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్. దీనికోసం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. మరోసారి భూ సమీకరణ, సేకరణ అనేది నిర్ణయించలేదు. రైతులు సమీకరణే కోరుకుంటున్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. మెగా సిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమన్నారు. దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ కోసం మంగళవారం అమరావతిలోని అనంతవరం గ్రామకొండలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలో, భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని ఇంకా నిర్ణయించలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చు, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే
రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకొచ్చారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి మెగా సిటీ కనుక రూపొందిస్తే చంద్రబాబు గారి జీవితంలో చేసిన ఒక అద్భుతమైనటువంటి పని అవుతుంది. అది చేయాలని కోరుకుందాం. లేకపోతే విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు, మద్యం కుంభకోణంలో సాక్షిగా పిలుపు, ఈ నెల 17 విచారణ, రాజకేశిరెడ్డి కర్త కర్మ క్రియ అని ఇప్పటికే ప్రకటించిన విజయసాయి మరిన్ని వివరాలు చెప్తాంటూ గతంలోనే ప్రకటన. సిట్ విచారణలో ఏం చెప్తారని దానిపై సర్వత్రా ఆసక్తి. జగన్నాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18 ఉదయం 10 గంటలకు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే ఈ నెల 17వ తేదీనే విచారణకు వస్తానని ఆయన 17వ తేదీన విచారణకు వస్తానని ఆయన సమాచారం ఇవ్వడంతో సిట్ అందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 159 ప్రకారం సాక్షిగా ఆయన విచారణకు పిలిచింది. మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన కేసుకు సంబంధించిన వాస్తవాలు సమాచారం మీకు తెలుసు. కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు రాబట్టేందుకు మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లోని విజయసాయి నివాసానికి వెళ్లి సిట్ బృందం ఈ నోటీసులు అందజేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్థిక సంఘంపైనే ఆశలన్నీ అంటూ రెవెన్యూ లోటు, గ్రాంటు, ప్రత్యేక గ్రాంటు వచ్చేనా, కేంద్ర నిధుల్లో మన వాటా శాతం పెరిగేనా, 2 రోజుల పాటు ఆర్థిక సంఘం పర్యటన, నేడు సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్. రాష్ట్రం ఆశలని 16వ ఆర్థిక సంఘం పైన పెట్టుకుంది. ప్రత్యేకంగా ఆదుకోవాలని ఎదురు చూస్తోంది. విభజన, అప్పులు, రాజధాని లేకపోవడం, సేవారంగం దూరం కావడం, ఉపాధి అంతంత మాత్రం కావడం, రెవెన్యూ లోటు, తుఫానులు, విపత్తులు రాష్ట్రాన్ని నష్టపరుస్తాయి. ఈ నేపథ్యంలోనే పనగారియా అధ్యక్షతన ఆర్థిక సంఘం రాష్ట్రానికి వస్తుంది. 2026 జనవరి నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే రాష్ట్రానికి కేంద్ర నిధులు, ప్రత్యేక గ్రాంట్ రావాలంటే ఆర్థిక సంఘం సిఫార్సులే ముఖ్యం. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గ సహచరుల అధికారులతో ఆర్థిక సంఘం సమావేశంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా అనేక అంశాలపై సీఎం ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు. మర్నాడు తిరుపతి వెళ్ళనున్నారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక వర్గ ప్రతినిధులతో సమావేశమవుతారు. వారి నుంచి కూడా వింతలు స్వీకరించి అన్నింటినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహిళల చేతికి ధనం అంటూ 25 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నాహాలు. పట్టణ స్వయం సహాయక సంఘాల ఉపాధి బాట. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారి పెట్రోల్ బంకులు ఏర్పాటు కాబోతున్నాయి. మహిళలు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. తొలి విడతలో 25 జిల్లాల్లో ఒకటి చొప్పున వీటిని ప్రారంభించబోతున్నారు. ఇందుకు అయ్యే పెట్టుబడి మొత్తాన్ని సంఘాల పొదుపు మొత్తాన్ని నుంచి ఖర్చు చేస్తారు. ప్రభుత్వ పరంగా బంకుల ఏర్పాటుకి స్థలాన్ని సమకూర్చి వ్యాపారాభివృద్ధికి సహకరిస్తారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని 6,000 కోట్ల పొదుపు మొత్తాలు సరైన విధానంలో వినియోగించాలా. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తోంది. స్వయం ఉపాధి కోసం ఇటీవల మహిళలకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు పంపిణీ చేశారు. వీటిని అద్దెకి తిప్పేలా ర్యాపిడో సంస్థ మెప్మా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటి వస్తువులను ఒకే చోట లభించేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ప్రారంభించబోతోంది. తాజాగా స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు ఆయిల్ కంపెనీల నుంచి అనుమతులు తీసుకుంటుంది. పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలం సేకరించాలని పుర నగరపాలక సంస్థ కమిషనర్లు, మెప్పా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రభుత్వం ఆదేశించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ అవి ఆ 25 మందికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళకే నిజంగా అప్పచెప్తే బాగానే ఉంటుంది. ఒక్కొక్క దాని మీదన 10-15 మంది ఆధారపడతారు, దర్జాగా సంపాదించుకోగలుగుతారు. కాకపోతే అది మళ్ళీ ఏ ప్రైవేట్ వాడికి వస్తే వాడు తింటాడు వీళ్ళ పేరుతో. ఇప్పటిదాకా డ్వాక్రా ఇష్యూల్లో జరుగుతున్నది ఏంటంటే అసలోళ్ళు లబ్ధి పొందడం కంటే కూడా ఈ మధ్య దళారీలు లబ్ధి పొందుతున్నారు. అది పరిష్కరించగలిగితే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. ఇకపోతే సాక్షి, ఫీజుల షెడ్యూల్కి బూజు, గతి తప్పిన ఫీజు రియంబర్స్మెంట్, ఊసేలేని వసతి దీవెన, లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువులకు దక్కని భరోసా, ఫీజులు బకాయిలు చెల్లించిన టీడీపీ కూటమి సర్కార్, ఫీజులు కట్టాక సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, బిడ్డల కష్టాలు చూడలేక గత్యంతరం లేక అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు, డబ్బులు కట్టలేక అప్పులు పుట్టక కూలీలుగా మారుతున్న విద్యార్థులు, 2024-25లో విద్యా దీవెన, వసతి దీవెన దీవెనకి ఇవ్వాల్సింది 3,900 కోట్లు. వచ్చే విద్యా సంవత్సరానికి మరో 3,900 కోట్లు అవసరం. దీనికి కానీ ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 700 కోట్లు. ఇటీవల ఇచ్చిన 300 కోట్లు కాలేజీలకు పాక్షికంగా జమ. దేశంలోని తొలిసారిగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసిన వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే టెన్షన్గా పూర్తి ఫీజులు చెల్లింపు, గత 5 ఏళ్లు పిల్లల చదువుకు పూర్తి భరోసా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో నా 7 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు, బతుకు తెరువు కోసం అమ్మమ్మ వాళ్ళ ఊరు కోసికి వచ్చాం. మా అమ్మ బాగమ్మ కూలి పనులకు వెళ్తూ నన్ను చదివిస్తోంది. సొంత ఇల్లు లేదు, ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు, ఫీజులు చెల్లిస్తేనే ప్రాజెక్ట్ వర్క్ అనుమతిస్తాను యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళ్తూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైనా చిరుద్యోగంతో బతుకుతా అంటూ ఎం రాకేష్ అనే బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్ మురవని కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుర్రాడికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈసీ తీరు పూర్తిగా అనుమానాస్పదం, ఓటర్ల డేటా ఎందుకు ఎవరు మండిపడ్డ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఈసీ ప్రతినిధుల సమావేశం తూతూ మంత్రమైనట్టు ధ్వజం, ఈవీఎంలపై అన్ని అనుమానాలే, ట్యాంపరింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు, పోలింగ్ శాతాల్లోనూ అనూహ్య తేడాలు రాత్రికాల భారీగా పెరుగుతున్నాయి. ఈసీ విశ్వసనీయతకే పెన్సవాల్, ఏ ప్రశ్నకు భేటీలో బదులు రాలేదు, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు నివేదిస్తామని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ
రాత్రిపూట సాయంత్రం 6 తర్వాత జనం వచ్చి ఓట్లేసే వాళ్ళదే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. అది ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. ఏదో ఒక బురచ్చల్లేటటువంటి రాజకీయం నడిపేటటువంటి ప్రయత్నం తప్పించి నిజంగా వీళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారో ఇవన్నీ సాక్ష్యాలు చూపెట్టాలి కదా. అది మానేసి ఎదురుదాడి నాటకాలే ఆడుతున్నారు. లేకపోతే ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కి ఆమోదం, సీఎం అధ్యక్షం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నిద్రపోతున్న నిఘా అంటూ తిరుమలలో 2000 నిఘా నేత్రాలను పర్యవేక్షణ శూన్యం, ఏది పట్టనట్టు వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్, రోజుకో ఘటన వెలుగు చూస్తున్న చర్యలు నెల్లు. తాజాగా డ్రోన్తో కొండపైకి వచ్చిన ఓ యూట్యూబర్, సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చుని ఎగరవేత, శ్రీవారి ఆలయం మాడవీధులు అఖిలాండం చిత్రీకరణ తీరిగ్గా 12 నిమిషాల అనంతరం గుర్తించడమేనో, అలోగా జరగరాంది ఏదైనా జరిగి ఉంటాయని భక్తుల ఆందోళన. మొన్న ఎగ్ బిర్యానీ, నిన్న మద్యం హల్చల్, నేడు ఎలా తనిఖీలు, భద్రతా కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకు పరిమితమైన విమర్శలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై ఛార్జ్షీట్, ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన ఈడీ. ఛార్జ్షీట్పై ఈ నెల 25 న్యాయస్థానంలో విచారణ. 2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి కుట్ర జరిగిందన్న ఈడీ. ఆస్తుల విలువ ప్రస్తుతం 5000 కోట్లు ఉంటుందని వెల్లడి. కాంగ్రెస్ పెద్దలు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని స్పష్టీకరణ. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తినేసిన దాన్ని మాత్రం సమాధానం చెప్పరు. లేకపోతే వనామీ ధర పెరగదేమి, ఎగుమతులు మొదలైన తీరని ఆక్వా రైతుల వేతలు. అమెరికా సుంకాల పేరుతో కేజీకి 40 నుంచి 60 రూపాయల వరకు కోత. టారిఫ్లు వెనక్కి తీసుకున్న కేజీకి 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మాత్రమే పెరిగిందర. అమెరికా సుంకాల కొరడానికి తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న నిలిచిపోయిన ఎగుమతులు మొదలైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని వనామీ రొయ్యల రైతుల వేతలు వేయలేదు. సుంకాల పేరుతో రాత్రికి రాత్రి ప్రతి కౌంటుకి 40 నుంచి 60 రూపాయల వరకు రొయ్యల ధరలు తగ్గించిన ఎగుమతిదారులు ఇప్పుడు కేవలం 10 నుంచి 20 వరకు మాత్రం పెంచడం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 23,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుందని అంచనా. ప్రస్తుతం సుమారు 13,000 ఎకరాల్లో మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శాఖాపరమైన విచారణతోనే సరిపెట్టేస్తారా, వ్యవస్థీకృత నేరంలో ఎంబీబీఎస్ పరీక్షలో కాపీయింగ్, దర్యాప్తు సంస్థలతో విచారణ చేస్తే అసలు నేరస్తులు బయటపడే అవకాశం. శాఖాపరమైన విచారణను సిద్ధార్థ చుట్టూ తిప్పి నీరుగార్చేల ప్రభుత్వ వైఖరి. హెల్త్ యూనివర్సిటీపై పెద్ద ఎత్తున ఆరోపణలను పట్టించుకొని వైనం అంటే ఎంబీబీఎస్ అకాడమిక్ పరీక్షలో కాపీయింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కనుసన్నలోనే వ్యవస్థీకృతంగా కాపీయింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల నుంచి గ్యారంటీ పాస్ హామీతో లక్షల్లో వసూళ్లకు పాల్పడి పరీక్షల అనంతరం జవాబు పత్రాలను అధికారులు తారుమారు చేస్తున్నారని తీవ్రమైన నేరారోపణలు వెలువెత్తుతున్నాయి. నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టి కాపీయింగ్ ర్యాకెట్ వెనుకున్న అధికారులను గుర్తించే ప్రయత్నం చేయకుండా శాఖాపరమైన విచారణతో ప్రభుత్వం మా అనిపిస్తోంది. కాపీయింగ్ ఫిర్యాదులతో గతంలో రద్దయిన సిద్ధార్థ వైద్య కళాశాల సెంటర్కు హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చింది. ఇదే సెంటర్లో విద్యార్థులు కాపీయింగ్ పాల్పడుతూ దొరకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలు బలపడుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మెంటార్లను 3 నెలల్లో రెగ్యులరైజ్ చేయండి. ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులు మీడియాకు విడుదల చేసిన IIIT మెంటార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రిజిస్ట్రార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వెల్కమ్ టీసీఎస్ అంటూ టీసీఎస్కు రుషికొండలో 21.6 ఎకరాలు, ఎకరాకు 99 పైసలు లీజు మాత్రం 1370 కోట్లతో ఆపరేషన్ సెంటర్, 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు. పలుమార్లు టాటా సన్స్ చైర్మన్తో చంద్రబాబు లోకేష్ చర్చలు. సొంత క్యాంపస్ ఏర్పాటుకు స్థలం కోరిన టీసీఎస్ మరిన్ని పెద్ద కంపెనీలను ఆకర్షించే అవకాశం అంటూ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. టీసీఎస్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని కేటాయించింది. అది కూడా ఎకరాకు కేవలం 99 పైసలు అత్యంత నామమాత్రపు లీజు నిర్ణయించింది. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐటీలో మేటి కంపెనీగా ఉన్న టీసీఎస్కి రుషికొండలో 21.6 ఎకరాలను కేటాయిస్తారు. దీన్ని తొలుత ఉచితంగా ఇవ్వాలని భావించినప్పటికీ ఎంతో కొంత మొత్తం లీజుగా ఉండాలని నిబంధన మేరకు 99 పైసలు నామమాత్రపు లీజు నిర్ణయించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక వర్గీకరణ ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోద అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో ప్రణాళిక ప్రకారమే పరారంటూ కొందరు పోలీసుల సహకారంతో కసిరెడ్డి అజ్ఞాతంలోకి రాజతండ్రిని ప్రశ్నించిన సిట్ అధికారులు. విచారణకు సహకరించిన ఉపేందర్ రెడ్డి అన్ని ప్రశ్నలకు తెలియదనే సమాధానం. బెజవాడ సిట్ ఆఫీస్కి రావాలని నోటీస్. హైదరాబాద్లో 2వ రోజు సిట్ సోదాలు. రాజు మరదల కంపెనీ లావాదేవీల పత్రాలు సీజ్. స్నేహితుడి ఫామ్ హౌస్లో రాజు కారు స్వాధీనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేషనల్ హెరాల్డ్ కేసు A1 సోనియా, A2 రాహుల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి. గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ. కేంద్రంతో సత్సంబంధాలకు సూచనలు. వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక, 2 ఏళ్లలో సమగ్రమైన నివేదిక రూపకల్పన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2 ఏళ్లకి వీడు ఉండాలి కదా అనేటటువంటిది అటు బీజేపీ వాళ్ళు అంటారు. వీడు అనే పదం వాడకూడదు. అక్కడ స్టాలిన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నట్టు 2026లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఒక డ్రామా. మేము కేంద్రంతో తగవబెట్టుకున్నాం, మోడీతో తగవబెట్టుకున్నటువంటి మోనార్క్ నేను, నాకు ఓట్లు వేయండి అని చెప్పేటటువంటి కోణం అనమాట ఇక్కడ. లేకపోతే శ్రీశైలం డ్యామ్ భద్రతకు కేంద్రం ఓకే. ప్లంజ్ పూల్ మరమ్మతుపై కార్యాచరణ. 28 విజయవాడకు NDSA చైర్మన్ ప్రత్యేక CS సాయి ప్రసాద్తో భేటీ. మర్నాడు జలాశయం భారీ గొయ్యి పరిశీలన అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ఇకపోతే టాపర్లు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ మంచి ఫలితాలు రావనే ముద్రను చెరిపేశారు. ప్రభుత్వ పరువును కాపాడారు. పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. ఐటీ ఒక్కటే కాదు అన్ని రంగాల్లోని అవకాశాలు. జూన్ నాటికి విద్యా సంస్కరణలు పూర్తి. ప్రభుత్వ ఇంటర్ టాపర్లతో మంత్రి లోకేష్ మీటింగ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే న్యాయాన్ని అందించడంలో టాప్ 2లో ఏపీ అంటూ అగ్రస్థానంలో ఇచ్చిన కర్ణాటక, 3-4 స్థానాల్లో తెలంగాణ, కేరళ వెల్లడించిన ఇండియా జస్టిస్ రిపోర్ట్. మెరుగైన పోలీసు వ్యవస్థ, జైళ్ల నిర్వహణ, న్యాయాన్ని అందించడంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. కర్ణాటక అగ్రస్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ, కేరళ, తమిళనాడు ఆ తర్వాత స్థానాల్లోనే. శాంతి భద్రతలు, మెరుగైన న్యాయ వ్యవస్థ, జైళ్ల యాజమాన్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్ చివరి స్థానంలో ఉన్నాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్ వెల్లడించింది. గత సర్వేలో 11వ స్థానాన్ని పొందిన తెలంగాణ ఏడాది 3వ స్థానం దక్కించుకుంది. గతంలో 5వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది. కర్ణాటక 1-10 స్కోర్లో 6.78 దగ్గర ఏపీకి 6.32, తెలంగాణకు 6.15 స్కోర్ దక్కించుకున్న. కింది కోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ న్యాయమూర్తుల నియామకాల్లో ఏపీ ముందంజలో ఉంది. ఏపీ పోలీసు సిబ్బందులు 21.5% మహిళలు ఉండగా జైలు సిబ్బందులు 8.4% మంది ఉన్నారు. కింది కోర్టులో 50.9% మంది మహిళా న్యాయాధికారులు ఉండగా హైకోర్టులో 16.7% ఉన్నారు. ఏపీ హైకోర్టులో 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 22.5%, 10 నుంచి 20 ఏళ్ల మధ్యన పెండింగ్లో ఉన్న కేసులు 26.7% ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆడుదాం కొట్లాటలో కొత్త కోణాలు. ఇంజనీరింగ్ అధికారి సన్నిహితురాలికి 3 ఖాతాలు, ఆమె తల్లి పేరుతో మరో 3 బ్యాంకు ఖాతాలు, మొత్తం 6 ఖాతాల్లో కలిపి 9 కోట్లు నిల్వ. అనంతపురం కాంట్రాక్టర్ నుంచి 2 కోట్లు బదిలీ. ఫిర్యాదుదారు పేరును వెలది కొత్త పాలనలో 7.5 ఎకరాలు. ఆంధ్రజ్యోతి కథనంతో లోతుగా సాగుతున్న దర్యాప్తు అంటూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో టెండర్లో కోట్ల దుర్వినియోగమైన నిర్ధారైంది. వ్యవహారంలో లోతుకులు వెళ్ళే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమం టెండర్ల ప్రక్రియలో కీలకంగా వివరించిన కడప జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ అధికారి సన్నిహితురాలి పేరు మీద కోట్లాది రూపాయలు విలువైన భూములతో పాటు ఆమె బ్యాంక్ ఖాతాలో కోట్లలో నిల్వ ఉండటం వాస్తవమైన తేలినట్టు సమాచారం. వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా నందిగాం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టాటకు సంబంధించింది అయినా దాని వెనక మాత్రం ఆడుదాం ఆంధ్రలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మూలాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11 ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ఆడుదాంలో కొట్లాట శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. శాప్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారి కుటుంబ సభ్యులు తన ఇంటికి వచ్చి దాడి చేశారని ఆయన సన్నిహితురాలు నందిగాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు సన్నిహితులంతా కలిసి 12 కోట్ల వరకు ఆమెకు బదిలీ చేశామని సదరు అధికారి పోలీసులకు వివరించారు. తొలుత దీన్ని కొట్టాట కేసుగానే పరిగణించిన పోలీసులు ఇప్పుడు మొత్తం తీగను లాగే పనిలో ఉన్నారు. ఒక సాధారణ మహిళకి అన్ని కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ చేశారని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ కేసులో పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న నిఘా వర్గాలు పూర్తి సమాచారం సేకరిస్తున్నాయి. అధికారిపై ఫిర్యాదు చేసిన మహిళకు 3 బ్యాంక్ ఖాతాలు, ఆమె తల్లి పేరు మీద మరో 3 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం ఈ 6 ఖాతాలు కలిపి 9 కోట్లు నిల్వ ఉన్నట్టు నిర్ధారించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎవరి ఖాతాల ద్వారా చేరిందన్న విషయాలను దర్యాప్తు బృందాలు కూపీలాగుతూనే అనంతపురం జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఫిర్యాదుదారు ఖాతాకు 2 కోట్లు బదిలీ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో భారీ మొత్తంలో ఒక టెండర్ను ఆ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. అలాగే అధికారి సన్నిహితురాలి పేరు మీద చంద్రలపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో 7.5 ఎకరాలు ఉన్నట్టు తెలిసింది. ఈ భూమి విలువ 23 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూమిని విక్రయించిన వాళ్ళకి ఆమె ఖాతాల ద్వారా మొత్తం చెల్లింపులు జరిగాయని దర్యాప్తు బృందాలు నిర్ధారించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.